సరే, ఇవాళ గతంలో మీరు చెప్పిన విధంగా సాయి కృష్ణని టార్చర్ పెట్టడంలో కూడా చాలా క్రూరంగా పోలీసులు వ్యవహరించారని అయితే అర్థమవుతుంది. ఏం జరిగింది ఆ రోజు మార్కాపురం నుండి తీసుకొచ్చిన తర్వాత ఎన్ని రోజుల పాటు కొట్టారు, ఎన్ని రోజుల పాటు హింసించారు, ఏ స్థాయిలో హింసించారు? గతంలో ఎప్పుడైనా ఇటువంటి మీరు విన్నారా కనీసం? నో పోలీసులు దే ఆర్ మెంట్ ఫర్ టార్చర్. సెకండ్ థాటే లేదు దాంట్లో డిగ్రీస్ ఉంటాయి. అవును. ఈ నాగరాజు పిహెచ్డి చేశాడు, అర్థమైందా? ఇంకో సిఐ ఉన్నాడు, టాస్క్ ఫోర్స్ సిఐ. దిస్ మ్యాన్ ఇస్ వెరీ క్రూషియల్ మ్యాన్. అతని పేరు ఇంతవరకు బయటకు రాలా. ఐ డోంట్ నో ఎందుకు అతను బయటకు రాలేదు. హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది కల్ప్రిట్ దీంట్లో. ఈ బాడీని క్రిమేషన్ చేయటం దగ్గర నుంచి అతని ఫ్రెండ్ యొక్క రెఫరెన్స్ ని వాడి అక్కడికి స్వర్గపురిలోకి బాడీని తీసుకెళ్లటానికి విశాఖపట్నం మున్సిపల్ కమిషన్ ఆఫీస్లో దాన్ని ఓవరాల్ గా మొత్తం గాయబ్ చేసే టక్క ప్రొసీజర్ అంతా అవటానికి దిస్ సిఐ, టాస్క్ ఫోర్స్ సిఐ ఈస్ ది మెయిన్ కల్ప్రిట్. దిస్ మ్యాన్ నేమ్ ఈస్ నాట్ ఈవెన్ అవుట్, బట్ ఐ డోంట్ నో రేపొద్దున పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వస్తుందో లేదో నాకు తెలియదు. కానీ బట్ ఈ పర్టికులర్ కేసులో టాస్క్ ఫోర్స్ పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ఉందో నాకు తెలియదు. ఎందుకు అంటే సతీష్, మీరు గమనించండి, వారెంట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కింద ఒక వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు ఆ వ్యక్తి మొట్టమొదటిసారిగా పోలీసులు మాత్రమే చేస్తారు ఆ పని. టాస్క్ ఫోర్స్ పోలీసులు పని కాదు. టాస్క్ ఫోర్స్ పోలీస్కి దెర్ ఇస్ నో బిజినెస్. మరి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? డైరెక్ట్ సిపి కింద పనిచేస్తారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. కానీ ఈ పర్టికులర్ కేసులో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారో నాకు అర్థం కావట్లేదు. సిపి గారి అనుమతి లేకుండా, సిపి గారి ఇన్ఫర్మేషన్ లేకుండా, సిపి గారి అనుమతి లేకుండా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారా? ఐ డోంట్ నో. పోలీస్ హ్యాస్ టు ఇన్వెస్టిగేట్. ఈ ఇన్వెస్టిగేషన్లో పోలీసుల యొక్క టార్చర్ ఏ స్థాయిలో ఉందంటే, ఇతన్ని తీసుకొచ్చి హోటల్లో పెట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టార్చర్ చేసి, ఇప్పుడు సహజంగా ఎంత ఉంటారండి వాళ్ళు, 23 సంవత్సరాల పిల్లలు, అందులో డ్రగ్స్కి అలవాటు పడిన పిల్లలు, చాలా లైట్గా ఉంటుంది వాళ్ళ బాడీ, గట్టిగా పిసికేస్తే ఊపిరాగిపోతుంది. అలాంటి పిల్లల్ని తీసుకొచ్చి నువ్వు టైర్లతోటి, గానులతోటి, లాఠీలతోటి, సింథటిక్ లాఠీలతోటి కొడితే ఎక్కడ బతుకుతాడు? పొద్దున సాయంత్రం ఉతికి అవతల పడేశారు. వాడికి బాడీ అంతా చితికిపోయింది. ఇంకా చితికిపోయిన బాడీ తోటి ఎక్కువ బతకలేని పరిస్థితి ఏర్పడింది. సార్, బాడీని దహనం చేయడానికి అంటే ముందు పోలీసులు ఏమైనా బతికించే ప్రయత్నం చేశారా? హాస్పిటల్లో తిప్పడం కానీ ఇవన్నీ? నాకున్న ప్రాథమికమైన సమాచారం ప్రకారం, ఈ సమాచారం అంటే నేనేదో పెద్ద అథెంటికేటెడ్ సమాచారం చెప్పలేదు సతీ. నాకు ఎవరో నీలాంటి మిత్రుడు షేర్ చేసినటువంటి సమాచారమే ఇది. ఈ సమాచారం పోలీసులకు ఉపయోగపడితే తీసుకోండి, లేదు ఇన్వెస్టిగేషన్ చూస్తే మీరు చెప్పింది వెళ్తుంది, హ్యాపీ. రేపొద్దున నేను చెప్పిన చోట ఏది ఆధారం దొరకలేదు అనుకోండి, ఆల్రెడీ ఆధారాలు చించేసే ప్రయత్నం చేసేసారు కూడా. సో కాబట్టి నేను చెప్పిన ఇన్వెస్టిగేషన్ లో ఇప్పుడు రేపొద్దున ఏం దొరకదు. రేపొద్దున నేను చెప్పిన హోటల్ దగ్గరికి వెళ్తారు, ఇక్కడ ఏం దొరకలేదు అంటారు. నేను చెప్పిన మణిపాల హాస్పిటల్కి వెళ్తారు, ఏం దొరకలేదు అంటారు. రేపొద్దున సిబిఐ ఎంటర్ అవుతుంది కదా, ఆ రోజు వస్తాయి బయటకి మొత్తం. టార్చర్ని వాళ్ళు టార్చర్ చేసిన తర్వాత చనిపోవడానికి మధ్యలో నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ 16, 14వ తారీఖు, 15వ తారీఖు ఇతన్ని రంగా ఇంటి దగ్గర ఉన్న ప్రజా వైద్యశాలకు తీసుకొచ్చారు. డాక్టర్స్ ఏదో తప్పుడు వేరే పేరుతోటే ఎంటర్ చేయించారు. నా పేరు కూడా కరెక్ట్గా రాయలే, వేరే ఏదో పేరు మీద తీసుకొచ్చారు. ఆయనలు అడ్మిట్ చేసుకునే పరిస్థితి లేదు, ఇతను చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు, కాబట్టి దెర్ ఇస్ నో పాసిబిలిటీ అని చెప్పిన తర్వాత వెంటనే ఇతన్ని ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. ఆ ప్రైవేట్ హాస్పిటల్లో 15వ తారీఖున మణిపాల హాస్పిటల్లో కొంత ట్రీట్మెంట్ చేశారు. ఆయన కూడా దవడలు పగిలిపోయినాయి, కిడ్నీలు పగిలిపోయినాయి, ఇంకా అతనికి ఇంకా బతికే సమస్య లేదు అని చెప్పిన తర్వాత ఇంకా తీసుకొచ్చి మళ్ళీ హోటల్ రూమ్కి తీసుకొచ్చారు. హోటల్ రూమ్లో మళ్ళీ ఒక 2 రోజులు ఒక ఆర్ఎంపీ డాక్టర్ చేత చికిత్స చేయించారు. అయినప్పటికీ కూడా బతకలా. సో అపారమ స్థితిలో ఉన్న అతను, నేను అనుకోవటం 23వ తారీఖు అట్లా చనిపోయాడు. ఇది పోలీసు టార్చర్ వల్లే చనిపోయినారు. 23వ తారీఖునే ఇతన్ని డెడ్ బాడీని బస్టాండ్కి తరలించి అలా మొత్తం సాయంత్రానికి ప్రొసీజర్ మొత్తం చేసేసి 24వ తారీఖున. సరే, ఈ కేసులో సిఐ నాగరాజు ఒక్కడే బాధ్యుడా? ఇంకా ఎంతమంది ఉన్నారు అంటే ఏం చెప్తారు సార్? 12 మంది ఉంటారు. పొలిటీషియన్స్, పోలీస్, టాస్క్ ఫోర్స్. ఎలా ఇన్వాల్వ్ అయ్యారు సార్ వాళ్ళు?
డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ కొంత, ఇండైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్. ఉమ్. 12 నుంచి 15 మంది. అంటే అసలు ఎవరు ఇతన్ని తీసుకొచ్చి కొట్టమన్నారో కూడా ఉమ్. కల్ప్రిటే కదా. అవును, అంతే కదా సార్. ఏ పర్పస్ తోటి ఇతను తీసుకొచ్చి కొట్టారో కూడా కల్ప్రిటే కదా. ఉమ్. అతను కూడా రావాల్సిందే కదా. ఏ పర్పస్ తోటి ఇతనికి ఇది అప్పచెప్పారో అనేది. సో నేను అనుకోవటం రమారమి ఒక అటు ఇటుగా అంతమంది ఉంటారు. సార్, అసలు పోలీసులు ఇప్పటి వరకు సిఐ నాగరాజుని అదుపులోకి తీసుకోలేదు, సిఐ నాగరాజుని ప్రశ్నించలేదు, సిఐ నాగరాజుని అరెస్ట్ చేయలేదు, సిఐ నాగరాజు దీని గురించి నోరెప్పలేదు. ఏం జరుగుతుందంటారు? నాగరాజుని తప్పించే ప్రయత్నాలు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. నేను కాపు సీఎంని, కాపులకి నేను వాటిలో ఓట్లు వేయించుకుని ఉప ముఖ్యమంత్రి అయినా నేను కాపు సిఐని సస్పెండ్ చేస్తే ఎట్లా కాపు సీఎం కాపు సిఐకి కాపులకి ఈరోజు ఏదైనా అన్యాయం జరిగితే యువకులు పోయారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది 2 స్టేజ్లు అండి. ఒక స్టేజ్లో ఏంటి అంటే మన పవన్ కళ్యాణ్ హీరో గారు 2024కు ముందు అయ్యయ్యా వేషాలు ఇవ్వు, అయ్యయ్యా ఎమ్మెల్యే చేయి, అయ్యయ్యా నాకు అవకాశం ఉంది అని చెప్పగలిగిన స్టేజ్. ఒక్కసారి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన ఎవరెవరికైతే ఓటు అడిగాడో, ఎవరెవరినైతే సహకారం చేయమన్నాడో, ఎవరెవరినైతే అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయ్యాడో, ఎవరెవరి సమస్యలు తీరుస్తానన్నో వాళ్ళందరికీ అపాయింట్మెంట్లు లేవు, వాళ్ళందరి సమస్యలు పరిష్కరించడం లేదు, అసలు వాళ్ళకి అసలు అందుబాటులో కూడా లేడు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారిని ఎవరికి అందుబాటులో ఉన్నారంటే లింగమనేని రమేష్ గారికి అందుబాటులో ఉంటారు. ఎవరికి అందుబాటులో ఉంటారు అంటే పెద్ద పెద్ద కోటీశ్వర్లకి, ప్రధానమంత్రులకి, ముఖ్యమంత్రులకి, అమిత్ షాలకి అందుబాటులో ఉంటారు. ప్రజలకి ఏం అందుబాటులో ఉండరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చనిపోయినటువంటి డిసీజ్డ్ పర్సన్ కాపు సామాజిక వర్గం ఆయనకు అందుబాటులో ఉండడు. ఈయన అందుబాటులో ఉండేది ఎవరికంటే పోలీసుకి. ఇప్పుడు పోలీసులు కాపాడాల్సిన, కాపు పోలీసులు కాపాడాల్సిన ప్రముఖమైన బృహత్తరమైన ప్రణాళిక బాధ్యత ఈయన మీద ఉంది. ఎందుకు? మన కమ్యూనిటీ ఉప ముఖ్యమంత్రి మనోడు ఉండి మన సీఐని చూసావా ఏం రక్షించలేకపోయినాడు అని అనరా. అందుకని ఏం చేయాలి? ఇప్పుడు సీఐని రక్షించాలి. సీఐని రక్షించాలంటే ఏం చేయాలి? ఈ ఉన్న ఎవిడెన్స్లన్నీ రష్ అవుట్ చేయాలి. రేపొద్దున సీఐని అరెస్ట్ చేస్తారండి, నేనే జడ్జి అనుకోండి, బేసిస్ ఏంటని అడుగుతా. 3 రోజుల నుంచి వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నాడు, పోలీసుల దగ్గరే ఉన్నాడు. ఓకే. ఎవరు? నాగరాజు. మొత్తం ఒక 7-8 బృందాలను పెట్టి అతన్ని అంగుళం కూడా కదలనివ్వకుండా అంటారు పోలీస్ సర్వేలెన్స్. ఎక్కడికి పారిపోలే, ఏ క్షణమైనా అరెస్ట్ చూపించవచ్చు. కానీ అరెస్ట్ చూపించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఒక బేస్ ఉండాలి కదా, లీడు. ఫస్ట్ మృతుడు చనిపోయినాడని నిర్ధారణ కావాలి లీగల్గా. మృతుడు చనిపోయిన నిర్ధారణ జరిగిన తర్వాత కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇస్తాడు, అవునంటే నేనే చంపాను అని. నిర్ధారణ చేయలేదు ఈ రోజు వరకు. నిర్ధారణ చేయకుండా అరెస్ట్ ఏం చేస్తారు? సో కాబట్టి అన్నం ఉడికింది రెడీగా ఉంది, దాన్ని ప్లేట్లో వేసుకొని తినాలి. ఎప్పుడు పెడతారనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.